భారత్ బంగ్లాదేశ్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. భారత్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో ఒక భారీ ర్యాలీ చేపడుతున్నారంట. బంగ్లాదేశ్ ఢాకాలో ఈ ర్యాలీ జరుగుతోంది. భారత్కు వ్యతిరేకంగా షేక్ హసీనాను అప్పగించాలని అక్కడ ఆందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఢాకాలో భారత ఎంబసీ ఎదుట నిరసనలు వెలువెత్తుతున్నాయి. నిరసనలో వేలాది మంది బంగ్లాదేశ్ సంబంధించిన యువకులు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ఉద్రిక్తత నేపథ్యంలో భారత్ ఎంబసీని కూడా బంగ్లాదేశ్లో మూసివేయడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే, షేక్ హసీనా ప్రభుత్వంలో ఉద్యోగాలకు సంబంధించిన విషయం పైన రిజర్వేషన్ల గురించి ఒక పెద్ద ఎత్తున ఆందోళనలు రేకెత్తించాయి. ఏకంగా బంగ్లాదేశ్లోని యువత మొత్తం కూడా షేక్ హసీనా నివాసాన్ని, షేక్ హసీనా కార్యాలయాన్ని, ఇంకా నేను లోతులో వెళ్ళాలనుకుంటే షేక్ హసీనా ఉండేటువంటి ఆ రూమ్ని, తను దాచుకునేటువంటి అల్మారాన్ని మొత్తాన్ని చిత్తుగా చేసేసి ఒక రకంగా అక్కడి నుంచి పరుగులు పెట్టించారు. ఆ ప్రజలకు భయపడిపోయే షేక్ హసీనా అక్కడి నుంచి పారిపోయి ఇప్పుడు భారతదేశం దగ్గర శరణార్థిగా ఉండిపోయారు. సో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా అక్కడ పనిచేస్తున్న తరుణంలో ఈ రకమైన ఉద్రిక్తత నెలకొన్న సిచ్యువేషన్లో అక్కడ తనకున్నటువంటి విశ్వ అధికారాలను ఉపయోగించి తను అక్కడ ఆందోళనకారులపైన వారిని హతమార్చండి, చంపేయండి, వాళ్ళ పని పట్టండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విషయంతో ఇటీవల కాలంలో కోర్టు కేసులు నమోదయ్యాయి, కేసులు విచారణ జరిగింది. ఆ తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ కూడా వచ్చింది. ఏమని వచ్చింది? ఆ ప్రధానితో పాటుగా తనతో పాటుగా అప్పుడు పనిచేసే ఒక ఆర్మీ అధికారి, ఆ తర్వాత ఒక ఇంటెలిజెన్స్ అధికారి, ముగ్గురిపై శిక్షను ఖరారు చేస్తూ బంగ్లాదేశ్ ఢాకా సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సో ఢాకా కోర్టు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఇక్కడ ఆ ఆర్మీ అధికారికి, షేక్ హసీనా ఇద్దరికీ కూడా మరణశిక్ష విధించింది. ఆ ఇంటెలిజెన్స్ అధికారికి మాత్రం తనకి ఒక 7 ఏళ్ల పాటుగా జైలు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సో ప్రస్తుతానికి షేక్ హసీనా భారత్ దగ్గర శరణార్థిగా ఉన్నారు. సో తనకి శిక్షను అమలు చేయాలి కాబట్టి తనని అక్కడికి పంపించండి అని చెప్పి పలుమార్లు భారత ప్రభుత్వాన్ని కూడా అక్కడి ప్రభుత్వాలు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులు, కోర్టులు కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ఇంకా శరణార్థిగా ఉన్నటువంటి షేక్ హసీనా మాత్రం భారత ప్రభుత్వం దగ్గర సేఫ్గానే ఉన్నారు. సో తనని పంపించాలని పలుమార్లు రిక్వెస్ట్ చేసినప్పటికీ భారత్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. సో భారత ప్రభుత్వం కూడా అంత పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. సో షేక్ హసీనా వ్యక్తిగత విషయం, తను వెళ్తుందా ఇక్కడ మాత్రం మనకు అతిథిగానే వచ్చారు, వాళ్ళ దేశంలో ఏం జరిగింది తెలీదు. సో అతిథిగా కంటే కూడా మమ్మల్ని కాపాడమని చెప్పి ఒక శరణార్థిగా వచ్చారు కాబట్టి తను మన రక్షణలో ఉన్నారు, భారత రక్షణలో. అక్కడ వాళ్ళు పిలుస్తున్నారంటే షేక్ హసీనాని కొన్ని లీగల్గా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో మన దేశంలో ఇప్పుడు శరణార్థిగా ఉన్న ఆవిడని పంపించడానికి ఈజీ కాదు కాబట్టి కొన్ని లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, మాట మంతి ఉంటుంది, రకరకాల చర్చలు ఉంటాయి. అవేవి జరగకుండానే పంపించండి చెప్పడంతో ఇక్కడ ప్రభుత్వం కూడా కొంత సైలెంట్గా ఉండిపోయింది, రెస్పాన్స్ కాలేదు. కాబట్టి అక్కడి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి యువకులు మొత్తం కూడా షేక్ హసీనాని మా ప్రాంతానికి పంపించండి, మేము ఇక్కడ శిక్ష అమలు చేయాలి, తనకు మరణశిక్ష విధించాలని చెప్పి అక్కడి యువకులని కావాలనే బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వం ఉన్నటువంటి ఒక టెంపరీ ప్రధానిగా ఉన్నటువంటి మొహమ్మద్ యూనస్ కావాలని వాడు రెచ్చగొట్టి ఈ ఆందోళన చేపిస్తున్నాడు. భారతదేశంలో ఆమె ఉంటే ఆమెను ఎలా తీసుకెళ్లాలని చెప్పి లీగల్గా ఆ ప్రభుత్వాలు తెలుసు. ప్రధానులతో మాట్లాడవచ్చు, డైరెక్ట్గా స్వయంగా ఆయన ఒక లేఖ రాయొచ్చు ప్రధానికి, ఆయనే విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక లేఖ రాయొచ్చు, ఇలా లీగల్గా వెళ్ళొచ్చు. అవసరమైతే ఇక్కడ భారత ప్రభుత్వం వినకుండా తనను రక్షించాలనుకుంటే కనుక నువ్వు ఎక్కడ ఛాలెంజ్ చేస్తావు? మన దేశాల మొత్తానికి ఒకటి ఉంటుంది కదా, యునైటెడ్ నేషన్స్ అని చెప్పి, అక్కడ యుఎన్ఓలో మాట్లాడు, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో మాట్లాడు, యుఎన్ఓలో చర్చించు, ఈ అంశాలు లేవనెత్తు. అంతేగాని నీ వాళ్ళను పిచ్చి కుక్కలు లేక రెచ్చగొట్టి వాడు ఉద్దేశం ఏంటంటే భారత్ ఇబ్బంది పెట్టాలి. మనకు ఒకవైపు ఏమో పాకిస్తాన్తో ముప్పు, ఇంకోవైపు చైనాతో ముప్పు. మన కిందున్న శ్రీలంకలో కూడా అసలు దాని దేశంగా ఎవరు పెద్దగా కన్సిడర్ చేయకపోయినా దేశమే అది, బట్ అక్కడున్న సిచ్యువేషన్స్ అన్నీ కలగలిపి చూస్తే అదంతా కూడా ఒక దారిద్ర్య రేఖకు దిగువన కొట్టుమిట్టాడుతున్న దేశం. సో అటువంటి దేశం మనం పెద్దగా కన్సిడర్ చేయకపోయినా కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ రూపంలో మనకు మరొక శత్రువు తయారైంది. షేక్ హసీనా ఉన్న రోజులు ఇరు వర్గాల మధ్య, ఇరు దేశాల మధ్య కొన్ని సత్సంబంధాలు ఉండేవి, ట్రేడ్ ఒప్పందాలు ఉండేవి, ఫ్రీగా ట్రేడ్ చేసుకునే వాళ్ళం, రకరకాల కొన్ని ఫెసిలిటీస్ ఉండేవి. కానీ ఎప్పుడైతే యూనస్ చేతులకు వెళ్ళిపోయిందో అక్కడి ప్రభుత్వం, షేక్ హసీనాని తరిమి కొట్టారు అక్కడ జనం. వాడి చేతులకు వెళ్ళిన నాటి నుంచి వాడు పాకిస్తాన్తో జతగడుతున్నాడు, వాడు చైనాతో జతగడుతున్నాడు. ఇది చాలదన్నట్టుగా దేశ విదేశాల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విధంగా వాడు ఎంతో కొంత ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. వాడి టార్గెట్ అలా ఒకటే, ఈ చుట్టుముట్టు వెధవల టార్గెట్ ఒకటే, ఈ పిచ్చి కుక్కల టార్గెట్ ఒకటే. అది చైనా వాడైనా, పాకిస్తాన్ వాడైనా, బంగ్లాదేశ్ వాడైనా, ఎవడైనా ఈ వెధవల టార్గెట్ ఒకటే. భారతదేశం అనేది స్వయంగా
అన్ని వెపన్స్ తయారు చేసుకోగలుగుతోంది, ఇక్కడ నాలెడ్జ్ తయారు చేసుకోగలుగుతోంది, ఇక్కడ యూత్ని తయారు చేసుకోగలుగుతోంది. ఇండిజీనియస్గా అంత అద్భుతంగా మనం రాణించగలుగుతున్నాం కాబట్టి ఈ వెధవలు మొత్తం కూడా మనపై పడి చచ్చి ఏడుస్తున్నారు అంతే. కుళ్ళుబోతులు అంటారు చూసారా, ఆ కుళ్ళుబోతులు వీళ్ళంతా కూడా. సో వీళ్ళు చేస్తున్న మాట ఏంటంటే పదే 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 ఇటువంటి ఆందోళన రేకెత్తించే విధంగా పాకిస్తాన్ ఉన్నటువంటి జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఆ హల్వాగాన్ని తీసుకొచ్చి నీ పక్కలో కూర్చోబెట్టుకున్నావు. ఏంది దీనికి నిదర్శనం? బంగ్లాదేశ్ ప్రధానిగాడు ఆ పాకిస్తాన్కి సంబంధించి జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి నెంబర్ 2గా ఉన్నటువంటి ఒక ఉగ్రవాదిని తీసుకొచ్చి వాని పక్కలో కూర్చోబెట్టుకున్నాడు. బంగ్లాదేశ్లో మన భారత్ బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు ప్రాంతంలో వానికి ఒక ఆశ్రయం కల్పించాడు. ఎందుకు నీ ఉద్దేశం? అంటే భారత్లో కుట్రలు చేయాలనే కదా. ఇప్పుడు కూడా అక్కడ యువతని వాడే పేడిదంతా ఇది అంటే పేడ్ ర్యాలీలు. గతంలో నిజంగానే ప్రజల ఆవేశం ఆగ్రహంతో వచ్చిన ర్యాలీలేమో వాళ్ళ నిరసనలేమో షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు, కానీ భారత్కు వ్యతిరేకంగా జరిగేవన్నీ కూడా పెయిడ్ ధర్నాలు పెయిడ్ నిరసనలే. ఈ స్థాయిలో అక్కడ ధర్నాలు రేకెత్తిస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం మహమ్మద్ యూనూసే. దీని వెనుక చైనా పాకిస్తాన్లు తప్పకుండా ఉన్నాయి. అరే విధవలతో పొత్తుగట్టి ఆ పిచ్చి కుక్కలతో మాట్లాడి వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకుని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి నీ దేశంలో భారత్ కోసం పోరాడితే ఏమొస్తుందరా విధవ? నువ్వు పోరాడాల్సింది ఎక్కడ? నిజంగా భారత్ కనుక వదిలిపెట్టకపోతే, భారత్ కనుక షేక్ హసీనాని తన దగ్గర ఉంచుకొని రక్షిస్తుందని ఆలోచన నీకుంటే ఎక్కడ పోరాడాలి? నువ్వు యుఎన్ఓలో పోరాడు, యుఎన్ఓలో వాయిస్ రేజ్ చేయి. నీకు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ వాయిస్ రేజ్ చేయి, ఒక లేఖ విడుదల చేయి, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఒక లెటర్ ఇవ్వు, లీగల్ ఫార్మాలిటీస్ ఉంటాయి. అక్కడ లోపల నీ ఆస్తులు ధ్వంసం చేసుకుంటూ నువ్వు పిచ్చి కుక్కలాగా ఒకటిపై ఒకటి కరుచుకోవడాలు, ఒకటిపై ఒకటి అరుచుకోవడాలు ఏమొచ్చింది ఇది? సో బంగ్లాదేశ్ కుట్రల్లా పాకిస్తాన్తో కలిసి మళ్ళీ భారతదేశం పైన కొంత ఆందోళన రేకెత్తించాలి, భారతదేశంలో అలజడి సృష్టించాలని ఒక దురుద్దేశమే. ఒక్కసారి లోపల బంగ్లాదేశ్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఒకసారి విజువల్ చూడండి. సో ఇది సిచ్యువేషన్. అక్కడ మార్కెట్స్పై తొక్కడాలు, పోలీసులపై దాడి చేయడాలు, ఎంబసీ కార్యాలయం పైన రాళ్ళు విసరడాలు ఏం పోయే కాలం ఇది? వేరే వారిపై యుద్ధం చేసినప్పుడు వారితో యుద్ధం చేసే క్రమంలో ఫస్ట్ మనకు ఉన్నటువంటి అవకాశాలని చూసుకోవాలి. ఆ తర్వాత ఆ యుద్ధం ఎలా చేస్తున్నామో చూడాలి. ఆ చిన్న పోరలు పట్టుకొని చిన్న బచ్చాగాలు చూడండి, వాళ్ళంతా చిన్న పిల్లలంతా వాళ్ళని రెచ్చగొట్టి అక్కడ యుద్ధం చేయించేది నీకేం పోయే కాలం నాయన? అంత పనికిమాల పని కాకపోతే మన పని ఉందా? పనికిమాలిన పని, అనవసరమైనటువంటి ఒక రాద్ధాంతం సృష్టించడం, లోపల వాళ్ళ దేశంలోనే ఈ రకమైనటువంటి ఆందోళనలు రేకెత్తించే విధంగా ప్రయత్నం చేయడం, పనికిమాలిన దద్దమ్మ పని ఇదంతా కూడా. ఎవరికి వచ్చింది, ఎవరికి పోయింది పని ఏంది? షేక్ హసీనా అప్పగించాలనుకుంటే ఎస్, మీ డిమాండ్ కరెక్టే కావచ్చు. మీరు అక్కడ శిక్ష వేయాలనుకుంటున్నారు తనకి, మీరు ఆమెకు శిక్ష వేస్తారా ఏం వేస్తారనేది మీ ఇష్టం. తర్వాత తను ఏం చేయాలనుకుంటే తన ఇష్టం. తను ప్రస్తుతం శరణార్థిగా, అంటే నన్ను కాపాడండి బాబోయ్ అని చెప్పి మా దగ్గరికి వచ్చి ఇక్కడ అడిగింది కాబట్టి కాపాడడానికి అవకాశం ఇచ్చి ఒక ఆశ్రయం కల్పించారు ఇక్కడ. ఆ తర్వాత మీరు దాన్ని లీగల్గా చూడాలనుకుంటే మీరు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడండి, రిక్వెస్ట్ చేయండి, ప్రభుత్వానికి ఒక లేఖ రాయండి, ప్రధానికి ఒక లేఖ రాయండి, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక లేఖ రాయండి, అవసరమైతే హోంమంత్రిత్వ శాఖ లేఖ రాయండి, తర్వాత డిఫెన్స్ మినిస్టర్కి ఒక లేఖ రాయండి, పలుమార్లు చర్చకు తీసుకురండి, ప్రధాని మాట్లాడివ్వండి. అంతేగాని లోపల పనికి మళ్ళీ ఆ యుద్ధంలో చూడండి ఎంతమంది జనం ఉన్నారో, ఆ యుద్ధంలో ఎంతమంది జనం ఉన్నారో చూడండి ఒకసారి. ఊరికనే వస్తారా? వాళ్ళకంటే పిచ్చా? షేక్ హసీనాను మరణశిక్ష విధించాలని చెప్పడంతో వాళ్ళంతా జనాలు వచ్చి అక్కడ గొడవ పెడతారు. వీడి ఉద్దేశం ఏం తెలుసా? మహమ్మద్ యూనూస్ది బంగ్లాదేశ్లో అప్పుడు జరిగిన ఉద్యమం సమయంలో ఆ ఉద్యమంలో 300 మంది ఎవరైతే ప్రేరేపించి పోలీసుల పైన దాడి చేసి ప్రధానిని సైతం హతమార్చాలని కుట్ర చేసిన వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించింది షేక్ హసీనా.
300 మంది తరలిస్తే మహమ్మద్ యూనస్ వీడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ బేషరత్తుగా విడుదల చేశాడు. ఎటువంటి అన్కండిషనల్డ్ బెయిల్, అన్కండిషనల్గా ఒక్క సంతకంతో అందరిని విడుదల చేశాడు. వాళ్ళంతా ఏం చేశారు? అక్కడ పోలీసులను హతమార్చారు, అక్కడ నుండి యంత్రాంగాన్ని హతమార్చారు, అక్కడ అధికారులను కొట్టారు, ప్రధానిని హతమార్చాలని చూశారు. వాళ్ళు చేసిన కుట్రలకి తను అరెస్ట్ చేసి ఆమెను లోపలికి పంపిస్తే, వాళ్ళందరినీ లోపలికి పంపిస్తే వాడు వచ్చినాక ఫ్రీగా బయటికి పంపించేశాడు. వచ్చినాక అటువంటి వాళ్ళందరినీ ప్రేరేపించే వాళ్ళందరినీ ఒక జట్టుగా కట్టి అక్కడటువంటి ఆర్మీ చీఫ్ను కూడా, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ను కూడా, ఇక వాళ్ళ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ఏమన్నాడంటే యూనస్ ప్రభుత్వం టెంపరీగా వచ్చిన ప్రభుత్వం, వెంటనే ఎన్నికలకు వెళ్ళండి, మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, ప్రజల మద్దతు మీకుంటే మీరే మళ్ళీ గెలుస్తారు, మీరే అక్కడ అధికారాన్ని చేపడతారు. అలాంటిది మీరు ఎందుకు ఎన్నికలకు వెళ్ళడం లేదని చెప్పి పదే పదే ఆర్మీ చీఫ్ అడిగినందుకు గాను రష్యాకి వెళ్ళి ఆర్మీ చీఫ్, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ రష్యా మద్దతు కూడా అడిగాడు. టెంపరీగా వచ్చినటువంటి ఆ విధవ వాడు ఇస్లామిక్ దేశంగా మార్చాలనుకుంటాడు బంగ్లాదేశ్ మొత్తాన్ని. వాడు పాకిస్తాన్తో జతగడుతున్నాడు, చైనాతో జతగడుతున్నాడు, ఇరాక్ లాంటి దేశాలతో జతగడుతున్నాడు, ఇస్లామిక్ దేశంగా మార్చాలని కుట్రలు చేస్తున్నాడు. కాబట్టి మీరు మమ్మల్ని కొంత సపోర్ట్ ఇవ్వండి, మీ యంత్రాంగాన్ని పంపించండి, మేము అక్కడ మా ప్రభుత్వాన్ని మళ్ళీ అంటే మేము కొంత పబ్లిక్ని కాపాడుకోవాలని చెప్పి అక్కడ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ రష్యాకి వెళ్ళి అడిగితే రష్యా కూడా సపోర్ట్ ఇస్తారని చెప్పింది. కానీ యూనస్ ఏం చేశాడంటే ఈ ఆర్మీ చీఫ్ చేయడం మూలంగా నాకేం తోచడం లేదు, కాళ్ళలో కట్టవేస్తున్నాడు వీడు, సో వీడిని తొలగిస్తే బాగుంటుందని చెప్పి యూనస్ ఒక దుర్మార్గమైన ఆలోచనతోని ఆ ఆర్మీ చీఫ్ కూడా తొలగించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఎన్నికలకు మాత్రం వెళ్ళడం లేదు. ఒక రాచరికపు పోకడలాగా రాజులాగా ఉండాలి, డెమోక్రసీ ఉండకూడదు, ఎన్నికలు ఉండకూడదు అనే ఉద్దేశంతో అన్నిటినీ క్లోజ్ చేసి సరెండర్ చేసి మొత్తం నేనే ఉండాలనే ఆలోచనతోనే ఆ దుర్మార్గులు అయితే నిందితులున్నారో నిందితులు బయటికి విడిపించడాలు, ఆ దేశం మొత్తాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు కుట్రలు చేయడాలు, ఇప్పుడు ఇక్కడ పేడ ఆర్టిస్టులను పెట్టి ధర్నాలు చేయించడాలు. భారత్కి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో నిరసన వెలువెత్తుతూ ఉంటే మరి భారత ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది? ఏకంగా మన భారత ఎంబసీని మూసేశారు, ఓకే, తాత్కాలికంగా భారత ఎంబసీని మూసేశారు, ఓకే, ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు చైనా, ఇంకోవైపు బంగ్లాదేశ్, ఇటువంటి శత్రుత్వ దేశాలని ఎదుర్కోవడానికి భారత్ ఏ రకంగా సంసిద్ధంగా ఉంది? భారత ప్రభుత్వం ఇప్పుడు షేక్ హసీనాని వదిలేసి బంగ్లాదేశ్లో ఆ నిరసనలకి ఆపేస్తుందా? భారతీయులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తుందా? లేదా భారత ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. సో షేక్ హసీనా విడుదల చేయమని చెప్పి బంగ్లాదేశ్లో మాత్రం భారత్ వ్యతిరేకంగా నినాదాలు కొనసాగుతున్నాయి, ఆందోళనలు చేపడుతున్నారు. భారత ఎంబసీ కార్యాలయం పైన రాళ్లు రువ్వడంతో అక్కడ ఆందోళన చేపట్టడంతో భారత ఎంబసీ కార్యాలయం కూడా మూసివేశారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం, భారత ప్రభుత్వం రియాక్షన్ ఏంటో కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.